ఇజ్రాయేలీయుడైన నాబోతును పిలుచుకురండి అని కబురు పెట్టాడు. అతడు వచ్చాడు. రాజు దర్బారులో ఉన్నాడు. రాజ దర్బారులోనికి తన పనివారు వారు వెళ్ళి నాబోతు అనేటటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి రాజు సముఖమున నిలవబెట్టారు. రాజు చూచాడు వాణ్ణి. ఏమయ్యా, ఏం పేరు నీ పేరు? అయ్యా, నా పేరు నాబోతు. ఓకే, అవును, నా రాజనగరునకు ఆనుకొని ఉన్న ఆ తోట ఎవరిది అంటే, అయ్యా, ఆ తోట నాదే, నా తోటది. ఏమేసావు అందులో? ద్రాక్ష తోట వేశాను. అయితే ఆ తోట నాకు కావలసి ఉంది అన్నాడు. ఎందుకయ్యా మీకు? నేను ఆ ద్రాక్ష తోట తీసివేసి కూర తోట వేయాలి అన్నాడు. ద్రాక్ష తోట మంచిదా, కూర తోట మంచిదా? ద్రాక్ష తోట తీసి కూర తోట వేసుకుంటాడట. ఏం కూర చేసుకుంటానికి వెళ్తాడు? ఆ నాబోతు అన్నాడు, క్షమించండి రాజా, నేను నా తోటను మీకు ఇవ్వలేను. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇవ్వలేను అనేసరికి రాజుకు బాగా కోపం వచ్చేసింది. ఎందుకు ఇవ్వవురా నీవు? రాజునైనా నేను అడుగుతున్నాను, ఎందుకు ఇవ్వవు అంటే, అప్పుడు అతడు ఒక కారణం చెప్పాడు. అయ్యా, ఇది నా పిత్రార్జితం, మా తాత నా తండ్రికి ఇచ్చినాడు, నా తండ్రి నాకు ఇచ్చినాడు. ఇది వారి పిత్రార్జితం. పిత్రార్జితమైన దాన్ని నేను అమ్మలేను, వారి జ్ఞాపకంగా అది నాకు ఉండాలి అన్నాడు. రాజునైన నేను చెప్తే నాకు ఎదురు చెప్పి ఇన్ని పాఠాలు చెప్తావు నీవు అని మనసులో అనుకొని, సరే వెళ్ళిపో అన్నాడు. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాజుగారు చాలా బాధలో ఉన్నాడు. నేను అడిగితే, రాజ్యానికి రాజునైన నేను ఆ భూమి, ఆ పంట, ఆ ద్రాక్ష తోట నాకు కావాలంటే ఇవ్వడా వీడు? ఎంత ధైర్యం వీనికి అని మనస్సులో మదన పడతా ఇంట్లోకి వెళ్ళి ఇక ఆ దినపు పరిపాలన అంతా ముగించుకొని వెళ్ళిపోయాడు తన పడక గదిలోకి. పడక గదిలోకి వెళ్ళి విశ్రాంతి కొరకు పండుకున్నాడు. నిద్రబట్టంలా ప్రక్కన అమ్మగారు ఉన్నారు. అమ్మగారు, ఏమిటి అని ఏదో మాట చెప్తుంటే జవాబు చెప్పట్లా. మూతంతా సొరకాయలాగా ముందుకు తీశాడు. ఏమిటి, ఏం మాట్లాడవేంటి, అదోలా ఉన్నావేంటి అసలు నువ్వు ఈరోజు? ఏమి లేదు. ఏమి లేదంటే నాకు తెలియకుండా ఉంటుందా? చెప్పు, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అంటే, అప్పుడు ఏం చెప్పాడు. అమ్మా, మన రాజనగరుకు ఆనుకొని ఉన్న తోట చూసావా అంటే, చూశాను. అది ఎవరిదో తెలుసా? ఎవరిదైతే మనకే, దేనికి? నేను ఆ తోట యజమాన్ని పిలిచాను, డబ్బిస్తాను అమ్మరా అన్నాను. అమ్మనన్నాడు. కావాలన్నాను, ఇవ్వనన్నాడు. అది నా పిత్రార్జితం, నేను ఇవ్వలేను అన్నాడు. రాజునైనా నేను అడిగితే వాడు నాకు ఇవ్వలేదమ్మా అనగానే ఆవంటది, అరే రే 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 రే, నువ్వు అసలు రాజువేనా నీవు? దీనికి నీవు మూతంతా ముడుచుకొని 8 వంకరలు తిప్పుకొని పండుకున్నావా? నేను లేను, నేనున్నానుగా. కొంతమంది ఇళ్లలో ఇట్లాంటి వీరవనితలు ఉంటారు. ఆ పురుషుడు మెత్తగున్నా సరే, ఈమె ప్రక్కన ఎవరితోనూ గొడవ పడి వచ్చాడు అనుకోండి, ఏమైంది, ఇటు జరిగిందా, మరి నువ్వేం చేసావు, నువ్వెందుకు మాట్లాడలా, నీకు నోరు లేదా, నీ నోరు పడిపోయిందా? ఛీ, నా భర్తని చెప్పుకోవటానికి నాకు అవమానంగా ఉంది, పోయాని 4 అని చెప్తుంది కొంతమంది. ఒక ఇటటాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఈ ఊర్లో భద్రపాళ్ళు లేరులే కానీ వేరే ఊర్లో ఉన్నారు అట్టోళ్ళు. రెచ్చగొడుతుంటారు బాగా. ఇక ఈయనకేమి ఎక్కడ లేని ఉద్రేకం వచ్చి గుండెల్లో ఊపెక్కువైపోయి బీపీ పెరిగిపోయి
వెళ్ళిపోయి ఇంకా 4 దండించుకొని వస్తాడు. ఉద్రేకంతో పోయాడుగా. దయచేసి ఈ ఇంట్లో మీకు ఒక పేరుంది, ఇంటికి ఇల్లాలు ఎట్టాడిదట, ఇంటికి దీపం లాంటిదట. దీపం వెలిగించాలి కానీ ఇట్టడి దీపాలు వెలిగించమాకండి. దీపం వెలిగించాలన్నమాట వాస్తవమే కానీ ఇట్టడి దీపాల వెలిగించేది. అసలు నిమ్మలపరిచే తత్వం లేదా? సమస్య వచ్చిందనుకో దాన్ని ప్రశాంతంగా తీసుకొచ్చే భాగ్యం లేదా? ఏ కాడికి చెవు దగ్గర మైక్ కట్టి ముసురులాగా తగులుకుంటివి, అది ఆడమాట అంటాడు. ఇక అలా చేయకండి. గృహాలు క్షేమంగా ఉండాలంటే నిమ్మలపరచేటటువంటి గుణవతి అయిన భార్యలు ఉండాలి ఇంట్లో. గుణవతి అయిన భార్య సాత్వికమైన మాట నేర్పాల పురుషులకు. సాత్వికమైన నాలుక ఎముకలను పొడి చేసేస్తుంది. మీకు తెలియదు ఆ సంగతి. మీరేమనుకుంటారు, చేతులు ఆయుధాన్ని పట్టుకొని ఎముక మీద కొట్టాలి కానీ నాలుకతో ఎలా కొడతాం? మీకు తెలియదమ్మా, మెత్తటి మాట ఎముకలను చూర్ణం చేసేస్తుంది. వాడు ఖిన్నుడైపోతాడు. ఆ విధంగా సంపాదించాలి మనిషిని, ఆ విధంగా సంపాదించాలా, ఆ విధంగా ఇంట్లో ఇళ్ళలు ఉండాలా, ఆ విధంగా స్త్రీలు ఉండాలా. ఉద్రేకపరచటం, బీపీలు పెంచటం, ఎవరి ఆరోగ్యం నష్టమవుతుంది, ఎవరి ఆరోగ్యం నష్టమవుతుంది, మీ ఆరోగ్యాలే పోతాయి. ఈమె ఏం చేసిందో తెలుసా? ఏం మనిషి నువ్వు, లేకో నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, వాడు ఎట్టా ఎవడో నేను చూస్తారా అంటుంది. పొద్దుటే పరిపాలనా విభాగంలోకి వెళ్ళిపోయి పిలిచింది కొందరిని. ఎవడరా వాడు? నాబోతుంటే ఎవడు? అమ్మా ఇదిగో ఫలానా చోట ఉంటాడు, వాడు ఇశ్రాయేలీయుడు. అవునా? సరే, ఓ పని చేద్దాం, 2 పనికి మాలిన మనుషులు కావాలి నాకు అంది. 2 పేరు ఏందంటే వాళ్ళ పేరు పనికి మాలిన మనుషులు. ఎందుకు ఈ పనికి మాలిన మనుషులు అంటే అబద్ధ సాక్ష్యం చెప్పాలి. దాన్ని బట్టి మీకేమర్థం అవుతుంది? అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు అనండి, అబద్ధ సాక్ష్యం చెప్పేవాళ్ళు పేరేంటది? అది 2 పనికి మాలిన మనుషులను పట్టుకొచ్చారు. వాళ్లకు బోధ చేస్తుంది ఈవిడ. ఇదిగో నియామక కూటం ఒకటి పెడతా, నియామక కాలమున ప్రజలందరినీ సమకూరుస్తా. ప్రజలందరినీ సమకూర్చినప్పుడు ఈ పనికి మాలిన 2 మనుషులు ఆ సభలో ఉంచండి. అందరూ వస్తారు కదా, వారితో పాటు ఈ నాబోతు అనేవాడు కూడా వస్తాడు అక్కడికి. నాబోతు అనేవాడు కూడా వచ్చినప్పుడు వాడు రాగానే ఈ పనికి మాలిన 2 మనుషులు లేచి అందరూ వింటుండగా, అందరూ చూస్తుండగా ఒక సాక్ష్యం చెప్పండి. ఏమిటా సాక్ష్యం? నాబోతు అనేటటువంటి దుర్మార్గుడు రాజును దూషించగా నేను విన్నాను, దేవుణ్ణి దూషించగా నేను విన్నాను అనే అబద్ధ సాక్ష్యం చెప్పండి మీరు. సరేనమ్మా అలాగే అని 2 పనికి మాలిన మనుషులను తీసుకొచ్చి ఇదంతా చెప్పేసారు. ఆ నియామక సమయం వచ్చేపాటికి అందరూ చోటున్నారు. దేశంలో ఉన్న వాళ్ళందరూ, ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చోటున్నారు. చక్కగా ఆ చోట ఉన్నప్పుడు ఈ పనికి మాలిన 2 మనుషులు కూడా ఆ సభలో ఉన్నారు. ఉన్నప్పుడు నాబోతు అనేవాడు కూడా కూర్చున్నాడు. వెంటనే 2 మనుషులు లేచి, రాజా ఇదిగో ఏ ఇశ్రాయేలీయుడైన నాబోతు అనేవాడు వీడు దుర్మార్గుడు, వీడు రాజు మీద దోషంగా మాట్లాడాడు, రాజును అవహేళన చేస్తూ మాట్లాడాడు, రాజును దూషించాడు, దేవదూషణ చేశాడు, రాజదూషణ చేశాడు అని అందరూ వింటుండగా అకస్మాత్తుగా లేచి నాబోతు మీద అబద్ధ సాక్ష్యాన్ని చెప్పేశారు. వెంటనే యెజబెలు వచ్చి, ఎవరు నాబోతు, ఎవరు మీలో లేదనగా అందరు లేచి వాడిని నిలబెట్టారు. నేనే. నీవు దేవదూషణ చేశావా, రాజును దూషించావా అంటే ఆ 2 మనుషులు వాడిని అడుగుతారేంటమ్మా,
మేము స్వయంగా విన్నాం, మేము విన్నాం, నేనే సాక్ష్యం, ఏరా చెప్పు అని పక్కనోడికి. వీడు కూడబలుక్కున్నారు కదా, ఇద్దరు నియమించి నీవే కదా. అవును మహారాణి, అవును నేను కూడా విన్నాను. ఇద్దరు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడును అని లేఖనం చెప్పుతుంది కదా. ఒక్కని సాక్ష్యం పనికి రాదు. ఆ సంగతి కూడా తెలుసు. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి సాక్ష్యము స్థిరపరచాలి. ఇద్దరు సాక్షుల సాక్ష్యం లేకుండా ఏ సంగతి మీద మీరు తీర్పు తీర్చడానికి, తీర్పు ప్రకటన చేయటానికి వీల్లేదు అని ధర్మశాస్త్రం చెప్పింది. ఇక్కడ ఒక విషయం చెప్తా. లేఖనంలో ప్రతి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించాలంటే 2 సాక్ష్యాలు ఖచ్చితంగా ఉండాలి. 2 చోట్ల లేఖనమే మాట్లాడాలి. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వాలి. 2 సాక్షులు ఖచ్చితంగా పలకాలి. తద్వారా వాళ్ళు సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. ఆ సూత్రం తెలిసి వరకు అందుకే 2 మనుషులను సాక్షులుగా పెట్టేసింది. 2 మనుషులు సాక్షులుగా పెట్టిన తర్వాత ఆ 2 అందరూ వింటుండగా అబద్ధ సాక్ష్యం చెప్పేశారు. ఇక రాణి మనసులో నవ్వుకుంటుంది, అరే తోట అడిగితే ఇస్తే నీకు కర్మ పట్టేది కాదు కదా, రాజొచ్చి పిలిచి నేను మర్యాదగా అడిగితే ఇవ్వవా, ఇప్పుడు ఏం చేస్తావో చూస్తా అని మనసులో నవ్వుకుని, అవునవును మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాజదూషణ చేసిన వారిని, దేవదూషణ చేసిన వారిని ఏం చేయాలి అని అడిగింది ఆవిడ. అడిగితే సభలో ఉన్నోళ్ళందరూ వానిని రాళ్లతో కొట్టి చంపాలి అని జవాబిచ్చారు. వెంటనే ఊరి బయటికి వాణ్ణి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి అందరూ చూస్తుండగా రాళ్లతో కొట్టి, రాళ్లు విసిరి వాణ్ణి ప్రాణం తీసేశారు. నాబోతు చనిపోయాడు. ఆ మీదట ద్రాక్ష తోటను రాజు హస్తగతం చేసుకున్నాడు, తను సొంతంగా చేసేసుకున్నాడు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మాత్రానికి ఇంత చెయ్యాలా, నోరంతా ముడిచేశావు, చూసావా తోటను ఏ విధంగా నీకు సొత్తు చేశాను, నేనున్నప్పుడు ఎందుకు నీకు ఈ బాధ అని మాట్లాడింది. తరువాత ఏం జరిగిందో తెలుసా దేవుని బిడ్డలారా? అక్కడకు కుక్కలు వచ్చి నాబోతు శరీరం మీద రాళ్ల దెబ్బలతోటి గాయములై ఉండగా ఆ గాయముల నుంచి స్రవించినటువంటి రక్తము, ఆ రక్తాన్ని కుక్కలు నాకేశాయి. అప్పుడు తిష్బీయుడైన ఏలియా, గిలాదు కాపురస్తుడైన తిష్బీయుల సంబంధి అయిన ఏలియా లేచాడు.